ఏయ్ సరిగ్గా ఆడు. నువ్వు కావాలని ఓడిపోతున్నావు. బాగోదు చెప్తున్నా. పెట్ట రేయ్, ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ గో పైతే నా మాట నువ్వే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? కదిలితే కాళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెట్టపులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. మేమా? ఏం నేనా? కదరా ఆడుతున్నా. నందు ఇక్కడ పెడితే చచ్చిపోతావు నందు. ఇక్కడ ముట్టుకోకుండా ఓడలేవారా? మా బావకి యాటంటే చాలా ఇష్టం. నేను మా బావ ఇలాగే ఆడుకునేవాళ్ళం. ఏదో ఏడు వినపడుతుంది కదరా. ఇదేదో తేడాగుందన్నో. నేను జంపు. రే పిరుకోడా, నేను వెళ్ళి తెలుసుకొని వస్తా. గోలీ మార్ 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 మార్. కస్పారా కౌగిలిస్తే ఏం చేస్తావో? గోలీ మార్ 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 మార్. ఎవరెవరెవరెవరో ఎవరో డూట్ ఏడ్చారు ఇక్కడ. నాకేదో ఏడు వినపడింది ఇక్కడ నుంచి. నువ్వేడ్చావా పాప? నువ్వేడ్చావా చిట్టి తల్లి? నువ్వేడ్చావా బుజ్జులు? ఏడ్చింది అదే. నువ్వు దబ్బే. నంది ఎందుకు ఆడుస్తుందన్నా? ఎంచక్క చేస్తా ఆడుకుంటుంటే. అయినా నువ్వేడ్చావా డూడ్? ఆ ఏడు పెద్ద వెరైటీగా ఉందే. నీది కాదే. ఈ చిట్టి బాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులు ఇస్తున్నాడు కదా, నువ్వెందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్దే ఉన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించిన అద్భుతంగా ఉంటుంది. కాచుకో. ఇలా రండి, దగ్గర రండి. ఒకరు మొహాలు ఒకరు దగ్గర రండి. అన్న జుర్రుకో అన్న. సుధీర్ అన్న జుర్రేసుకో, లాగేసుకో. ఇవాళ నిన్ను చంపి నీ రక్తం తాగుతా. ముద్దు కావాలరా? నువ్వు పెట్టు, నువ్వు పెట్టరా. కన్ఫర్మ్ రా, నందితకి దయ్యం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో ఓవరాక్షన్ ఇడు చచ్చాడు నా కొడుకు. బావా ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? అసలే టెన్షన్గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజ్. నిన్నే నందు, ఏమవుతుంది నందు? నందు అమ్మాయిలంటే ఏమనుకున్నావురా? ఆడపిల్లలంటే అంత అలుసారా మీ మగ సన్నాసులకి? పువ్వు లాంటి పిల్ల మీద పడి నలిపేస్తున్నా. కంఠం కోస్తా. ఇంకోసారి దీని వంటి మీద చెయ్యి పడితే చచ్చిపోతావు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఏ
సిగ్గేసిందా? చేయాల్సినవన్నీ చేసి ఎస్కేప్ అవుతున్నా మెల్లగా. హ? హ? ఏయ్ నాటి 2 minutesలో ఫ్రెష్ అయ్యి వస్తా. జస్ట్ రిలాక్స్. నీ చెవు నా చేతుల్లోనే. డోంట్ రిలాక్స్. నాకేమైంది? నాతో మీరు ఇదివరకట్లా ఉండట్లేదు. నన్ను చూసి భయపడుతున్నారు. ఐమ్ ఫీలింగ్ అలోన్. మిమ్మల్ని ఏం జరిగింది? ఏం జరుగుతుంది? చెప్పండి. చెప్పరా నీకు అన్నం పెడతా మాట వినరా బాబా. చెప్పేద్దాం రావు, పని అయిపోద్ది. వద్దా జరుగుతుంది, చెప్పేద్దాం. ఏయ్ ఏంటా గుసగుసలు? చెప్పండి, నాకు అన్నీ తెలుసు. మిమ్మల్ని చెప్పండి. అది ఇది ఏమైందంటే నీ దెయ్యం పట్టింది. నాకా? ఎప్పుడు ఎక్కడ ఎలా? ఎలా అని మమ్మల్ని ఎడితే మాకే తెలుస్తుంది. గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిస్థితులు చంద్రముఖి వేసిన చేయకుండా వేసి చూపించేస్తున్నాం. ఒంగో పెట్టి చిత్త కొట్టేస్తున్నాం. అది చిత్త కొట్టడం అక్క, పండుకేసి బాధేస్తున్నావు. ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవు అక్క. అనుభవించిన వాడికే తెలుస్తుంది. అమ్మా అవునందు, ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నావు. చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం. ప్లీజ్ ఉదయ్, నాకు దయ్యం అంటే చాలా భయం. దైవే మాతో మొరబెట్టుకుంటే ఏం చెప్తాను నందు? చెప్పండి, సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? ఆపు నీ గంట నీ సోది మాటలో. ఇది మళ్ళీ పెద్ద గిద్దా నా ఒంటికని రాక్షసి దగ్గర తీసుకెళ్తాను. ఆడ పెద్ద మంత్రగాడని బిల్డప్. దో దీని సొల్యూషన్ నేను చెప్తాను. నా సెల్ఫ్ రెడీ అని చెప్తా. చావడానికి వస్తే చెల్లెందు తెచ్చుకుంటారా ఎదవా? ఏయ్ నా దగ్గర ఉంది. ఔ, ఇదిగో ఫోన్. వడా పోనా? తొక్క ఫోన్ చేహే. హలో హలో. రేయ్ నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించిపోద్దాడికి. ఉంట్రా, ఆడ పాప బిజీ అంటుందా. ఒరే నేన్రా సప్తగిరి, నీకు వినపడుతుందా? రేయ్ ఇక్కడ ఓ పాపకి దెయ్యం పట్టేట్టుదిరా. ఏం చేయమంటావురా కరోనా? అమ్మాయిలోకి తెచ్చి చెప్పు తప్పులు కొట్టు. సరే సరే, నాకు అర్థమైంది మొత్తం. నీతో పర్లేదు, ఇక నువ్వు ఫోన్ పెట్టే. ఇదిగో పట్టుకో పాప. ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బకు వదిలిస్తున్నా. ఇక కాసుకోండి అందరూ చెప్తా. బావా టైం అవుతుంది, చచ్చిపోదామా? చావు లేదు, బొంగు లేదు, పోరా. నేను చెప్పారా, ఒక్కసారి క్రికెట్ ఆట మొదలెడితే ఆటోమేటిక్ గా ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. అంత గొప్ప ఆట అన్నది. అయినా పైవాడికి తెలీదా మనిషికి ఏదంటే ఇష్టమో దేనికోసం బతుకుతాడో. సుధీర్, ఎవరా? యు నాటి, యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడేం చేస్తున్నారు ఇంత చలిలో? లోపల నువ్వు పెట్టిన పొక్క బయట సెలైన్ చేస్తుంది బాబుని. అబ్బా అబ్బా, చూసావా బావా? 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. రగలింది మొగలిపదా. ఓయ్ నిన్నే ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చేసా? ఏంటి చెప్పకుండా వచ్చేవా? ఏంటి మధ్యలో వచ్చేసావా? పని అవ్వలేదు అనుకుంటా. ఏమన్నా ఏమోలేన్న మనకి. నాకు కొద్ది నిద్ర వస్తుందిరా. గుడ్ నైట్ రా. ఏమైంది మనిషికి? ఐఎమ్ సారీ నందిత, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను నేను కావాలని కొట్టలేదురా. నాకు తెలుసు నువ్వు కాదు నన్ను కొట్టిందని. చాలా ఫులిష్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. I want you, Sudhir. I love you so much. Please don't leave me. నంత కొద్ది దూరంగా ఉండు. ఇట్స్ బెటర్ లైక్ దట్. నువ్వెంత దూరంగా ఉంటే మన ఇద్దరికి అంత మంచిది. నందిత, నందిత. ఈ 3
days లో సుధీర్ నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా, నన్ను దూరం పెట్టినా నేను భరించలేను, నేను బ్రతకలేను.